హలో గైస్, వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. సో గైస్, మేము ఈ రోజు అయితే ఒక అడ్వెంచరస్ గేమింగ్ జోన్ కి వచ్చినాము. ఇది వచ్చేసి మనకి ఎగ్జాక్ట్ గా నెక్లెస్ రోడ్ లో లెఫ్ట్ సైడ్ ఉంటుంది. సో దీని నేమ్ వచ్చేసి పిట్ స్టాప్ అన్నమాట. సో దీంట్లో మనకి షూటింగ్ ఉంటుంది, క్రికెట్ ఉంటుంది, గో కార్టింగ్ ఉంటుంది, డిఫరెంట్ అడ్వెంచరస్ గేమ్స్ ఉంటాయి. మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ బోర్డు మీద. సో బేసిక్ ఇక్కడ ఏంటంటే ఇండోర్ క్రికెట్ కూడా ఉంటుంది అనమాట. ఇండోర్ క్రికెట్ ఉంటుంది, షూటింగ్ ఉంటుంది. సో షూటింగ్, ఇండోర్ క్రికెట్ అనేది నార్మల్ గా నేను ఇంతకు ముందు చేశాను. అఫ్ కోర్స్ క్రికెట్ అంటే కూడా మనం నార్మల్ గా గల్లీలో కూడా ఆడతాం కదా. బట్ ఈ గో కార్టింగ్ అనేది నాకు ఫస్ట్ టైం అనమాట ఎక్స్పీరియన్స్. సో గో కార్టింగ్ అయితే చేయబోతున్నాము. సో లోపలికి వెళ్దాము, గో కార్టింగ్ చూద్దాం ఎలా ఉంది, ఏంటి టికెట్స్ ఏంటి, ప్రైజెస్ ఏంటి అన్నది. సో లెట్స్ గో. ఇది ఎంట్రీ. సో మనకు కనిపిస్తుంది కదా అక్కడ. సో అక్కడ గో కార్టింగ్ టికెట్స్ మనం తీసుకోవచ్చు అనమాట. షూటింగ్ కి మనకి మేబీ షూటింగ్ కి ఒకసారి అడుగుదాం వెళ్ళేసాక. భయ్యా టికెట్స్ అన్ని ఇక్కడేనా? గో కార్టింగ్ షూటింగ్ కి అవన్నీ ఇక్కడేనా? షూటింగ్ అక్కడ. ఓకే ఓకే. సో గాయ్స్, ఇవి ప్రైజెస్ వచ్చేసి ఇక్కడ షూటింగ్ టికెట్స్. సో మనం ముందు అక్కడికి వెళ్ళాం కదా, అది వచ్చేసి గో కార్టింగ్ అనమాట. యాక్చువల్గా మేము ఆల్రెడీ టికెట్స్ తీసుకున్నాము. సో ఇప్పుడు జోన్కి వెళ్దాం, అంటే గో కార్టింగ్ జోన్కి వెళ్దాము. లెట్స్ గో. సో గాయస్, మేమైతే ఎంట్రీ అయిపోయాము, టికెట్స్ తీసుకున్నాము. ఇక్కడ ఎలా ఉంటుందంటే టికెట్ కాస్టింగ్ పర్ హెడ్ వచ్చేసి సింగిల్ డ్రైవింగ్ 500 రూపీస్, డబల్ రైడింగ్ కూడా ఉంటుంది. అది వచ్చేసి ఏంటంటే ఓన్లీ సింగిల్ రైడర్ 8 రౌండ్స్ అనమాట. 8 రౌండ్స్ ఇస్తాము, 500 రూపీస్. డబుల్ అయితే 700 రూపీస్, సింగిల్ రైడర్ అనమాట. సో ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న వాళ్ళని అడుగుదాం, అంటే ఏంటి ఇంకా డీటెయిల్ గా తెలుసుకుందాం వీళ్ళని అడిగి. భయ్యా తెలుగు ఆత, హిందీ తెలుగు, ఇంగ్లీష్ ఆత? మనకి దీనికి సంబంధించిన ఒక పర్సన్ ఉన్నారు. సో తన దగ్గర నుంచి మనము డీటెయిల్ గా తెలుసుకుందాం. భయ్యా మీ పేరు? సరేంద్ర అన్న. సరేంద్ర. సో ఇది ఇక్కడ ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది భయ్యా? 4 ఇయర్స్. 2019. ఓకే. సో టైమింగ్స్ ఏంటి ఇక్కడ? మార్నింగ్ 11 నుంచి 11:30 నైట్ 11:30 వరకు. సో డైలీ ఎంతమంది రావచ్చు ఇక్కడికి? వస్తారన్న రఫ్ గా 150 మెంబర్స్, 100 to 150 మెంబర్స్. వీకెండ్స్ లో అంటే ఇంకా ఎక్కువ ఉంటుంది. వీకెండ్స్ లో ఎక్కువ ఉంటుంది. వీకెండ్స్ అంటే ప్రైసింగ్ 500 కదా, అంటే పర్ హెడ్. అది రీజనబుల్ ఏనా? అంటే మీ దాంతో కంపేర్ చేసుకుంటే వేరే బయట అంటే ఎక్కువ ఉంది కాస్ట్. బయట 600 ఉంది, 650 అలా ఉంది. 650 అలా ఉంటుంది. సో యా, బ్రదర్ ఏమంటున్నాడు అంటే ఇక్కడ ఇంకా రీజనబుల్ ప్రైస్ అనమాట. ఇంకా బయట మీరు చూసుకుంటే ఇంకా హై ప్రైస్ ఉంటాయి, ఒక 100-200 రూపీస్ ఎక్కువనే ఉంటుంది. సో భయ్య ఇక్కడ ఇంకేంటి భయ్య స్పెషాలిటీ? అంటే గో కార్టింగ్ కాకుండా ఇంకా అడ్వెంచర్ ఉందన్న. మెయిన్ మీకు అడ్వెంచర్ కనిపిస్తుంది అక్కడ. అడ్వెంచర్ చూడండి, ఆ టవర్ ఉంది కదా, ఆ పై నుంచి సైకిల్ పంపిస్తారు, కింది నుంచి జిప్ లైన్ పంపిస్తారు. మీకు ఆ బ్యానర్ లో కనిపిస్తున్న పిక్చర్స్ అట్లుంటది. ఓకే. సో ఇక్కడ నాట్ ఓన్లీ గో కార్టింగ్, ఇక్కడ అడ్వెంచరస్ గేమ్స్ చాలా ఉన్నాయి అనమాట. అడ్వెంచరస్ సైక్లింగ్ ఉంది, స్కై సైక్లింగ్ ఉంది, బాక్స్ క్రికెట్ ఉంది. సో ఇక్కడ చాలా ఉన్నాయి. మీరు వన్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ గేమ్స్ ఉన్నాయి అనమాట. సో మేమైతే గో కార్టింగ్ తీసుకున్నాము. సో చూద్దాం ఎలా ఉంటుందో, రైడ్ చేసే ఎక్స్పీరియన్స్ కూడా చూపిస్తా. లెట్స్ సీ అండ్ లెట్స్ వెయిట్ అండ్ సీ. హెయిర్ క్యాప్ అనమాట. సో మనం హెడ్ పెట్టుకోవాలి ఇది. సో చూద్దాం. సో దేనికి భయ ఇది? హెల్మెట్. ఓకే ఓకే, గాట్ ఇట్. ఇది హెల్మెట్ పెట్టుకుంటాం కదా, దానికోసం ఫస్ట్ ఇది పెట్టుకోవాలి అంట. సో ఇది భయ మన సిట్టింగ్ అయితే. సో హెల్మెట్ పెట్టుకోవాలి ఫస్ట్. సో చూద్దాం. సో నాకు స్పెట్స్ ఉన్నాయి, బట్ పర్లేదు, కంఫర్టే ఉంది. సో ఫస్ట్ హెల్మెట్ పెట్టుకోవాలి, వాళ్ళు గైడ్ చేస్తారు. సో దాన్ని బట్టి మనం వెళ్ళాలి. రైట్ వన్ యాక్సిలేటర్, లెఫ్ట్ వన్ బ్రేక్. ఓకే. రైట్ తీసుకున్న తర్వాత మళ్ళీ సెకండ్ రైట్. మొత్తం రైట్ అయినా? మొత్తం రైట్ అయినా.
ఫస్ట్ షీట్ స్కిప్ చేసేయాలి, దాని ముందు రైట్ వెళ్ళాలి. సెకండ్ ఓకే. సో ఇది యాక్సిలరేటర్, ఇది బ్రేక్. సో రైట్ వన్ వచ్చేసి యాక్సిలరేటర్, లెఫ్ట్ వన్ వచ్చేసి బ్రేక్. సీట్ బెల్ట్ పెట్టుకోండి. సీట్ బెల్ట్ ఎక్కడ అయ్యా ఇది? ఓకే. సో సీట్ బెల్ట్ పెట్టుకో భయ్య, ఒకసారి చెక్ చేస్తారు ఎట్లేనా ఇది? సో మస్తు ఉంది ఎక్స్పీరియన్స్. అంటే స్టీరింగ్ పట్టుకోవటము ఫస్ట్ టైం నాకైతే. ఫస్ట్ 2 రౌండ్స్ ఒక రకంగా అనిపించింది, అంటే ఎడు తిప్పాలో అర్థం కాలేదు. స్టీరింగ్ ఫస్ట్ టైం, అది బ్రేక్ కన్ఫ్యూజ్ అనమాట. సో రైట్ వచ్చేసి యాక్సిలరేటర్, లెఫ్ట్ వచ్చేసి బ్రేక్. అదేదో లిటిల్ బిట్ కన్ఫ్యూజన్ పోయి దానికి గుద్దినా, మనోడు కూడా నాకు గుద్దిన అనమాట మా ఫ్రెండ్. బట్ ఎనీవే ఒక 2 రౌండ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దాని మెకానిజం అర్థమైపోయింది. సూపర్ ఉంది ఎక్స్పీరియన్స్ అయితే. అంటే ఏదో స్పోర్ట్స్ కార్ డ్రైవ్ చేస్తున్న ఫీల్ వచ్చింది. ఎనీవే మేబీ ఎట్లనే ఉంటుంది స్పోర్ట్స్ కార్ కూడా. సో మస్తు ఉంది, ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి మీ ఫ్రెండ్స్ తోటి. యా, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.